ఆవకాయ పికిల్ కాదు, ఆరోగ్యపు పికిల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు కుంభకోణాలకు ఈనాడు కొమ్ము కాస్తోంది. అందుకు ప్రతిగా ఆ పత్రిక యాజమాన్యం అక్రమ ఆర్థిక సామ్రాజ్యం, మార్గదర్శి ఫైనాన్షియర్స్ అవకతవకలకు చంద్రబాబు సర్కార్ రక్షణగా నిలుస్తోంది. అందుకే మార్గదర్శి అక్రమ డిపాజిట్లపై న్యాయస్థానంలో తమ వైఖరి తెలిపేందుకు ససేమిరా అంటోంది. కుట్రపూరితంగా మౌనం పాటిస్తూ సామాన్య డిపాజిట్దారుల ప్రయోజనాలను గాలికొదిలేస్తోంది. మార్గదర్శి యాజమాన్యంతో కుమ్మక్కు కుట్రలో ఇటు చంద్రబాబు సర్కార్, అటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడబలుక్కున్నట్టు ఒకే రీతిలో వ్యవహరిస్తున్నాయి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అక్రమ డిపాజిట్ల దందాకు చంద్రబాబు ప్రభుత్వం వత్తాసు పలుకుతోంది. ఆ కేసు విచారణను తీవ్ర జాప్యం చేసేలా వ్యవహరిస్తుండడమే అందుకు నిదర్శనం. మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరిట ఈనాడు రామోజీరావు కుటుంబం యథేచ్ఛగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా ఆధారాలతో సహా ఇప్పటికే బట్టబయలైంది. మార్గదర్శి పేరుతో ఏకంగా 2600 కోట్లకు పైగా అక్రమ డిపాజిట్లు సేకరించారని ఆర్బీఐ ఇప్పటికే అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ఈ నేపథ్యంలో ఆ అక్రమ డిపాజిట్లపై విచారణ నిర్వహించాల్సిందేనని సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. అంతేకాదు ఏపీ, తెలంగాణలో మార్గదర్శి డిపాజిట్దారుల ప్రయోజనాలను పరిరక్షించాలని కూడా స్పష్టం చేసింది. అందుకోసం మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలంగాణ హైకోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆర్బీఐ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ దీనిపై స్పందించడం లేదు. ఏపీ ప్రభుత్వం తరపున న్యాయవాది మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఈ కేసు విచారణకు హాజరైనా పూర్తిగా మౌన ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కూడా మౌనమే వహించారు. ఇదే అదునుగా మార్గదర్శి తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ఈ కేసు విచారణను సాగదీసేందుకు ఎత్తుగడ వేశారు. మార్గదర్శి సేకరించినవి అక్రమ డిపాజిట్లేనన్న ఆర్బీఐ అఫిడవిట్ పై తమ వైఖరిని వెల్లడించేందుకు సమయం కావాలని కోరారు. దీంతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సెప్టెంబర్ 11కు వాయిదా వేసింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల అంశంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు తమ వైఖరిని తెలియజేస్తూ 2 వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. మార్గదర్శి అక్రమ డిపాజిట్ల వ్యవహారంపై న్యాయ వ్యవస్థ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. అక్రమ డిపాజిట్ల వ్యవహారం నిగ్గు తేలాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిపాజిటర్ల పేర్లు, డిపాజిట్ల వివరాలు జిల్లాల వారీగా ప్రకటించాలని, ఎంతమందికి డిపాజిట్లు వెనుక ఇచ్చారో పరిశీలించాలని కూడా ఆదేశించింది. 6 నెలల్లో ఈ కేసు విచారణను పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు నిర్దేశించింది. ఈ క్రమంలో సుప్రీం ఆదేశాలతో తెలంగాణ హైకోర్టు ఈ కేసు విచారణను సత్వరం చేపట్టింది. కాగా మార్గదర్శి డిపాజిట్లు చట్ట విరుద్ధమేనని ఆర్బీఐ తెలంగాణ హైకోర్టుకు లిఖితపూర్వకంగా వెల్లడించింది. ఈ కేసులో న్యాయస్థానాలు ఆర్బీఐ చురుగ్గా వ్యవహరిస్తుండగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించాల్సిన ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్గదర్శి డిపాజిటర్ల వివరాలను జిల్లాల వారీగా ప్రకటిస్తామని, వారికి డిపాజిట్లు మొత్తం చెల్లించారో లేదో పరిశీలిస్తామని, ఎంతమందికి డిపాజిట్లు తిరిగి చెల్లించారు, ఎంతమందికి చెల్లించలేదు అనే అంశాలపై వాస్తవాలు తెలుసుకుని తెలంగాణ హైకోర్టుకు వెల్లడిస్తామని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చెప్పాల్సి ఉంది. క్షేత్రస్థాయిలో ఆ బాధ్యతను నిర్వర్తించాల్సింది ఆ 2 ప్రభుత్వాలే. అయితే ఆ మాట చెప్పేందుకు ఇటు చంద్రబాబు ప్రభుత్వానికి గాని, అటు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గాని మనసు ఒప్పడం లేదు. మార్గదర్శి యాజమాన్యానికి పరోక్షంగా సహకరించాలనే ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.